తిరుమలలో వైకుంఠ ద్వారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎందుకు తెరుస్తారు? కోటి పుణ్యాలు చేయాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉందంటే నమ్ముతారా? అవును, ఆ మహిమానిత్వం అయినటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్య దినం వెనుక దాగున్న రహస్యాలు ఏమిటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యం ఎందుకు? ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అలాగే ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ మహావిష్ణువు మురాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి బదరికాశ్రమంలోని సింహవతి అనే గుహలో విశ్రమిస్తున్న సమయమది. లోకకంఠుడైన ఆ రాక్షసుడు స్వామిని అక్కడే అంతం చేయాలని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ శక్తినే మనం ఏకాదశి అని పిలుస్తాము. అయితే ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఒక భావోద్వేగ పూరితమైన ఘట్టం ఉంది. లోకాలను రక్షించే ఆ పరమాత్మ అలసిపోయి కళ్ళు మూసుకొని యోగ నిద్రలో ఉండడం చూసి దేవతలు తల్లడిల్లిపోతారు. స్వామి లేని లోకం చీకటిమయమని భావించి ఆయనను మేల్కొల్పడానికి అత్యంత భక్తితో కన్నీళ్లతో ప్రార్థిస్తారు. ఆ సమయంలోనే వారు స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తూ చేసే ప్రార్థనలో భాగమే ఈ శ్లోకం. సశంఖ చక్రం సకిరీట కుండలం అంటే శంఖం చక్రం ధరించి దగదగలాడే కిరీటం మరియు చెవులకు కుండలాలతో ప్రకాశిస్తున్న వాడని అర్థం. సపీత వస్త్రం సరసీరు హేక్షణం అనగా పసుపు రంగు పీతాంబరాలను ధరించి పద్మాల వంటి విశాలమైన కళ్ళు కలిగిన వాడు అని అర్థం. దేవతలు ఆ దివ్య రూపం వైపు చూస్తూ, స్వామి నీవు లేకపోతే మాకు దిక్కులేదు, ఈ రాక్షస బాధల నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటారు. ఆయన వక్షస్థలంలో మెరిసే శ్రీవత్సం అనే చిహ్నాన్ని, కౌస్తుభమణిని, చేతిలో ఉన్న షాజ్యం అనే ధనస్సును, నందకం అనే ఖడ్గాన్ని తలచుకుంటూ ఆయనను ధ్యానిస్తారు. వారి భక్తికి కన్నీళ్లతో కూడిన ఆర్తికి ప్రసన్నుడైన స్వామి మేల్కొని వారి భయాన్ని పోగొట్టి అభయాన్ని ప్రసాదిస్తారు. అసలు ఈరోజు బియ్యం ఎందుకు తినకూడదు? ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కొని ఉంటాడని విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చెయ్యాలి? ప్రళయకాలంలో లోకమంతా జలమయమై ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై యోగ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. స్వామి నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవుల నుంచి వెలువడిన మలినం నుండి మధుడు, కైటబుడు అనే 2 రాక్షసులు పుడతారు. వారు పుట్టడమే మహాబలవంతులుగా తామస గుణంతో జన్మిస్తారు. వీరిద్దరూ బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతారు. వేదాలు లేకపోతే సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భయపడిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పడానికి యోగ నిద్రను ప్రార్థిస్తాడు. స్వామి నిద్ర లేచి ఆ రాక్షసులతో యుద్ధానికి సిద్ధమవుతారు. మధుకైటబులతో మహావిష్ణువు 5000 సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేస్తారు. వారు సామాన్యులు కారు. దేవి అనుగ్రహంతో ఇచ్ఛామరణం అంటే తమకు కావాలనుకున్నప్పుడే మరణించడం అనే వరం పొంది ఉంటారు. వారి పరాక్రమానికి మెచ్చినట్లు నటిస్తూ స్వామి మీ యుద్ధ కౌశలానికి సంతోషిస్తున్నాను, ఏదైనా వరం కోరుకోండి అని అడుగుతారు. అప్పుడు అహంకారంతో ఆ రాక్షసులు మేము నీకు వరం ఇస్తాం, నువ్వే కోరుకో అని గర్వంగా పలుకుతారు. అదే అదనుగా భావించిన విష్ణుమూర్తి సరే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతారు. తమ మాట తప్పలేక తెలివిగా తప్పించుకోవాలని చూస్తూ ఆ రాక్షసులు దేవా ఎక్కడైతే నీరు లేదో అక్కడ మమ్మల్ని సంహరించు అని కోరుతారు. అప్పుడు తన శరీరాన్ని పర్వతంలా పెంచి వారిద్దరిని తన తొడల మీద పడుకోబెట్టి, ఎందుకంటే అక్కడ నీరు ఉండదు కాబట్టి, తన సుదర్శన చక్రంతో వారిని సంహరిస్తారు. ఆ తరువాత స్వామి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఈ మధుకైటబులు కూడా స్వామిని శరణు వేడి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశించారని పురాణాలు చెబుతున్నాయి. మరణించే ముందు వారు స్వామిని ప్రార్థించి ఎప్పటికీ వైకుంఠంలోనే ఉండాలని కోరుకున్నారు. వారి కోసం స్వామి ఉత్తర ద్వారాన్ని తెరిపించారు.
ఏ భక్తులైతే ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తారో వారికి మోక్షం లభిస్తుందని స్వామి వరం ఇచ్చారు. శ్రీరంగంలో విభీషణుడు ఇంకా ఇప్పటికీ ఈ రోజు వచ్చి పూజ చేస్తాడు. శ్రీరాముడు లంకాధిపతి విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. కానీ దారిలో కావేరీ తీరంలో వినాయకుడు ఒక బాలుడి రూపంలో వచ్చిన అడ్డంకి వల్ల ఆ విగ్రహం అక్కడే ప్రతిష్టపడింది. విభీషణుడు బాధ చూసి ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడికి వచ్చి తనను దర్శించుకోమని స్వామి చెప్పారు. అదే నేటి శ్రీరంగ క్షేత్రం. వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్క ధార్మికుడు తప్పకుండా ఆచరించవలసిన ముఖ్యమైన పనులివి. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. వీలైతే నిరాహార ఉపవాసం, అంటే అసలు ఏమీ తినకుండా ఉండాలి. అది కుదరని వాళ్ళు పళ్ళు లేదా పాలు మాత్రమే తీసుకోవాలి. బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తినకుండా ఉండడం చాలా ముఖ్య నియమం. ఈ రోజు దగ్గరలో ఉన్న విష్ణువు ఆలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి. తిరుమల లాంటి క్షేత్రాలలో దీనినే వైకుంఠ ద్వారం అంటారు. ఈ దర్శనం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయాలి. ఆ సమయంలో స్వామివారి కథ శ్రవణం చేయడం, భజనాలు చేయడం లేదా విష్ణు సహస్రనామం పఠించడం చాలా పుణ్యఫలం. ఈ రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విష్ణు సహస్రనామం చదవండి. స్వామిని సాశంఖ చక్రం, సా కిరీట కుండలం అని ధ్యానించుకుంటూ పారాయణం చేయాలి. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరి శక్తికి తగ్గట్లు వాళ్ళు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం చాలా మంచిది. ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం కొనసాగించి తర్వాత ఉపవాసం విరమించడం చెయ్యాలి. ఈ రోజు పొయ్యి మీద వండిన వంట తినకుండా కేవలం స్వామిని స్మరించుకుంటూ గడపాలి. ఈ రోజు స్వామిని ఎంత ఎక్కువ స్మరించుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా మరియు పుణ్యం లభిస్తుంది. ఓం నమో నారాయణ. అసలు తిరుమలలోనే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకంత గొప్ప? దాని ప్రత్యేకత ఏమిటి? శ్రీనివాసుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి తిరుమల కొండపైన ఆనంద నిలయంలో కొలువై ఉన్నప్పుడు మనం ఇంకా ఆ పాత వైకుంఠం గురించి ఎందుకు ఆలోచించాలి అనే సందేహం కలగడం సహజం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పటికీ ఆయన ప్రకాశం భూమి అంతటా ఎలా వ్యాపిస్తుందో, పరమాత్మ కూడా వైకుంఠంలో ఉంటూనే తన భక్తుల కోసం తిరుమలలో అచ్చామూర్తిగా వెలిశారు. వైకుంఠం అనేది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది ఒక పరిపూర్ణమైన స్థితి. అక్కడ స్వామి తన నిత్య స్వరూపంలో ఉంటారు. తిరుమలలో ఆయన మన కష్టాలు తీర్చడానికి వచ్చిన కలియుగ వైకుంఠం అయితే, అసలు వైకుంఠం అనేది జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందిన ఆత్మలు చేరుకునే శాశ్వత నివాసం. స్వామి ఇక్కడ ఉన్నా అక్కడ ఎవరూ ఉండరనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి. ఆయన ఒకే సమయంలో అనంత కోటి బ్రహ్మాండాలలో ఉండగలరు. ఆనంద నిలయంలో భక్తుల కోసం వేచి చూసే స్వామి వైకుంఠంలో ముక్తాత్మలకు నిత్యానందాన్ని ప్రసాదిస్తూనే ఉంటారు. నిజానికి స్వామి ఎక్కడుంటే అదే వైకుంఠం. మనం ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం అంటే ఈ లోకంలోని బంధాల నుంచి విముక్తి పొంది స్వామి వెలసిన ఆ పరమపద స్థితికి చేరుకోవాలని కోరుకోవడమే. భూమిపై ఉన్న ఆనంద నిలయం మనకు ఆయనను చేరుకోవడానికి ఒక మార్గమైతే, వైకుంఠం అనేది మన ఆత్మకు లభించే తుది గమ్యం. అందుకే స్వామి ఇక్కడే ఉన్నప్పటికీ మనం ఆయన అసలైన నివాసమైన ఆ శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కోరుకుంటాం. వైకుంఠ ఏకాదశి అంటే తిరుమలలో ఉండే వైకుంఠ ద్వారం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం చాలా పుణ్యం. తిరుమలలో స్వామివారి గర్భాలయం చుట్టూ ఉండే ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఇది ప్రతిరోజు తెరిచి ఉండదు. కేవలం వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో మాత్రమే భక్తుల కోసం తెరుస్తారు. ఈ ద్వారం చాలా ప్రాచీనమైనది. ఇది గర్భాలయానికి ప్రదక్షిణ మార్గంలో ఉంటుంది. దీనిని ముక్కోటి ప్రదక్షిణం అని కూడా అంటారు. ఈ మార్గంలో వెళ్లేప్పుడు స్వామివారి నిజరూప దర్శనం తర్వాత ఈ ద్వారం గుండా బయటకు రావడం ఒక అద్భుతమైన అనుభూతి. మధుకైదబులు అనే రాక్షసులు స్వామివారి చెవి మలినం నుండి పుట్టిన తర్వాత వారి తప్పు తెలుసుకొని స్వామిని ప్రార్థించి ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని కోరారు. స్వామివారు వారి కోరిక మేరకు ఈ ద్వారాన్ని ఆ రోజు తెరిచి ఉంచుతాను అని మాట ఇచ్చారు. ఈ ద్వారం పైన ఉండే శిల్పాలు, అక్కడ ఉండే స్తంభాలు చాలా పురాతనమైనవి. వీటిని చూస్తే మనకు పురాణ కాలం నాటి వైభవం కనిపిస్తుంది. అక్కడ ఉండే ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుమలలో ఈ దర్శనం చాలా విశిష్టమైనది.
తిరుమల వైకుంఠ ద్వారం గురించి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. ఓం నమో వెంకటేశాయ.